ఐ నో మై రైట్స్ కదండి. మరోవైపు మనోజ్ ఏమో కంప్లీట్ గా విష్ణు టీమ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, పోలీసులు అలిగేషన్ చేస్తున్నారు. అంటే మొత్తానికి I feel the only thing is that I leave you to judge it. నిన్న రాత్రి జరిగిన సంగతి యూ సాట్. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రి కూర్చొని ఉంటే తండ్రిపైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నాను. నేను చావనైనా చేస్తాను, కానీ అలాంటి పని చేయండి. మా నాన్న నోరు మూసుకో అంటే షడప్. నేను కంపల్సరీ చెప్పాను కదండి, కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐల్ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి ఇట్స్ యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. మై మదర్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ ఎట్ వన్ సైడ్. అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు, వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు ఆయన పార్టీ మీద. నాన్నగారు I don't want to. అంటే భార్య మాట విని మనోజ్ ఇలా తాగేసి అలా చేస్తూ ఉన్నాడు అని. I will not answer that question. విద్యా సంస్థల ఇష్యూ పెద్దదవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి బయట అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, సో అదేనా కారణం ఈ ఇష్యూస్ అంతటికి? అక్రమాలను బయట పెడితే ఇలా దాడి చేస్తారా అంటున్నారు, దాని మీద ఏమన్నా? They can do it. Today తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ is one of the most prestigious university. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేసాం మనం, మోహన్ బాబు యూనివర్సిటీ. 2 రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 yearsగా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు 60 లక్షలు